చేస్తున్నాం కదా, ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు 11,000 కొలువులు ఇస్తేనే ఇంత నానారా చేసి రోడ్లు ఎక్కిపోయి అసలు ఈ ప్రభుత్వంతో అవుతుందా? రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నట్టు ఇక 2 లక్షలు ఒకటేసారి ఇచ్చినట్టే ఏమో న్యాయం చేసేవారు, న్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అనేవారు. జస్ట్ సింపుల్ లాజికల్ గా మీరు ఆలోచన చేయండి. 11,000 కొలువులు ఇస్తేనే ఇంత నానా యాగి చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఇక 2 లక్షలు ఇస్తే ఇంకేముందా? పిల్లల్ని చంపనీకనే ఇచ్చేటు కొలువులు అన్నట్టు. అయితే ఇది ప్రతిపక్షాలు చేసేదే తప్ప నిరుద్యోగులు ఏది వాళ్ళ మనస్ఫూర్తిగా చేసేది కాదు కాదు కాదు. ఎందుకంటే అదే నిరుద్యోగుల్లో కూడా వీళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లకు పిలిచినా లేకపోతే రండి నిరసనలకు అని చెప్పి వాయిస్ రికార్డులలో వచ్చినా అని మాకు కూడా ఫార్వర్డ్ చేస్తారు కదా. వాళ్ళు ఎక్కడ కూడా ఈ రాజకీయాల ట్రాప్లో మనం పడొద్దు, మనకు చాలా రోజుల తర్వాత కొలువులు వస్తున్నాయి. ఎందుకంటే నేను ఇంకోటి కూడా అడుగుతాను, మరి ఎవరు తిందాం? ఇప్పుడు నిజంగానే కేసీఆర్ గారి లెక్క పరిపాలన చేయాలన్నా, బీజేపీ లెక్క పరిపాలన చేయాలంటే పిల్లలు కొట్లాట పెట్టేసేవచ్చు. దిల్సుఖ్నగర్లోనేమో డిఎస్సి పోస్ట్పోన్ కావాలని చెప్పి రోడ్లు ఎక్కారు ఒకటే రోజు. మరి ఇటు అశోక్ నగర్లోనేమో గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలని చెప్పి రోడ్లు ఎక్కారు. మరి ఏం చేద్దాం చెప్పురి? రెండు ఒక్కసారి అయితే కావు. అది చేద్దామా ఇది చేద్దామా? కరెక్ట్. కానీ యూపీఎస్సీకి ఇలాంటి ప్రాబ్లం లేదు సార్. యూపీఎస్సీ ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిందంటే ప్రాంప్ట్గా అయిపోతాయి. అలాగే ఈ గ్రూప్ 1కి డిఎస్సికి ఎందుకు జరగట్లేదు ఇలాగా? ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ? ఎక్కడ 2017, ఎక్కడ 2024? గతంలో ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు యూపీఎస్సీ తరహాలనే ఇక్కడ టీజీపీఎస్సీ కూడా జరగాలనేటటువంటి దాంతో చేసినాం. ఫస్ట్ ఎగ్జామినేషన్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. సేమ్ అది ఎట్లయితే ఉందో ఇది కూడా అట్లనే జరగాలనేటటువంటి దాంతో ఉంది. మరి అక్కడ కూడా పోస్ట్పోన్ చేయాలని చెప్పి నినాదాలతోటి రోడ్లు ఎక్కేటటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఇక్కడ ఒకటి ఏంటంటే డిఎస్సి, గ్రూప్ 2 ఇవన్నీ ఇవన్నీ ఒకటేసారి ఉండేసరి కల్లా రెండు మెర్జ్ అయిపోతే ఆ సిలబస్ వేరు ఈ సిలబస్ వేరు అనేటటువంటి దగ్గర ఒక స్టాండ్లో మనం ఆగినాం. అయితే వీళ్ళు మాకు పోస్ట్పోన్ కావాలంటారు, ఎవరైతే ఎక్కువ డిఎస్సి మీద ఆధారపడి ఉండేటోళ్ళు. గ్రూప్ 2 వాళ్ళేమో మాకు గ్రూప్ 2 కావాలని. మరి ఏం చేయాలి చెప్పండి? నిజంగా ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళ మీద వాళ్ళకి వీళ్ళ మీద వీళ్ళకి చెప్పవచ్చు, మనం ఆ పని చేయట్లే. ఏజ్ సాహిత్యంగా ఉంది అంటే ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ ఎంతసేపు అయిందంటే మారుమూల గ్రామాల్లో ఉంటున్నటువంటి పిల్లలకి విద్య దూరం అవుతుంది, టీచర్లు లేక. మనం వచ్చిన తర్వాత ప్రమోషన్లు అయినా ట్రాన్స్ఫర్లు అయినా ఏళ్ళ తరబడి నుంచి పెండింగ్ ఉంటున్నాయి. మొత్తం ఈరోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినాం. ఒక విషయంగా చేసుకుంటూ వచ్చింది పరిపాలనలో, అన్నీ కూడా అధికారికంగా మనం చేసుకుంటూ వస్తున్నాము. ఇది ప్రజలకి క్లియర్గా పోతుంది. అది మీరు డ్వాక్రా మహిళలకే తీసుకోండి. డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి పాపన పోయినసారి మనం రాగానే మాత్రం మనం ఇస్తున్నాం కదా. అట్లనే పిల్లలకు సంబంధించినటువంటి యూనిఫామ్లు డ్వాక్రా మహిళలకే పోవాలి అనేటటువంటి అంశాలు గతంలో ఎప్పుడైనా ఉండేనా? ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటోళ్ళు వాళ్ళ కాంట్రాక్ట్లు ఎంతనన్నా అయిపోయేటివి, వాళ్ళకి అడిగించి వచ్చేది. ఇప్పుడు అట్లుందా? ఎస్, మన సొమ్ము ఎవరో థర్డ్ పార్టీస్కి ఎందుకు పోవాలి? అండ్ ఇంకొకటి పొదుపు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మిషన్ కాకతీయ అని చెప్పి ఆ రోజు ఎవరు ఎంత పూడికతీతలు తీసిరో తెలియదు, కొలిచినోడు లేడు, ఎన్ని బకెట్లు పోయింది లేకపోతే ఎన్ని మెట్రిక్ టన్నులు పోయిందో మనకు తెలియదు. కానీ వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఆ చెరువుల పూడికతీత అనేటటువంటి అంశంతో వృధా చేసిండ్రు. కానీ ఈరోజు అదే చెరువు పూడికతీత చేయాలని కూడా ప్రభుత్వానికి పైసలు కట్టించుకుంటుంది. దర్ ఇస్ ఎ డిఫరెన్స్. రూపాయి పొదుపు చేసేటోడికి, రూపాయి సంపాదించేటోడికి, ప్రజల పేరు చెప్పేసేసి సంక్షేమం పేరు చెప్పి రూపాయి దోచుక తినేటోడికి చాలా తేడా ఉంటుందండి. సో రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి గత పాలన చేసినటువంటి కేసీఆర్ గారికి ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. ఎన్నికలప్పుడు చెప్పిన ఊసులు నిజంగానే నిలబెట్టుకుంటారా అని అంటే ఏం చెప్తారు సార్? అన్నీ ఒకటే రోజు మిడ్ నైట్ అయిపోయేటివి కాదు, ఓవర్ నైట్ అయిపోయేటివి కాదు. మాకు 5 సంవత్సరాలు ప్రజలు సమయం ఇచ్చిండ్రు. ఈ 5 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్ అసలు వాళ్ళు 10 సంవత్సరాలలో చేయండి, మేము 6 నెలల్లో తూకం వేస్తే మేమే బెటర్ అనేటటువంటి దగ్గరికి వచ్చినాం. అట్లా అని చెప్పి వచ్చినాం కదా బెటర్ అని చెప్పి ఆగేటటువంటిది కాదు. ఈ రానున్నటువంటి అసెంబ్లీ సెషన్స్లో కూడా జాబ్ క్యాలెండర్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మనం వినబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఈ జాబ్ క్యాలెండర్ మీద నాకు వస్తుంది. యాక్చువల్ జాబ్ క్యాలెండర్ అనేది సీఎం గారు రిలీజ్ చేస్తారు, అది కంపెనీలు వాళ్ళు కదా రిలీజ్ చేసేది. మేము ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి మాకు ఈ మాత్రం అర్థమవుతుంది, చదువు లేని వాళ్ళు. ఏ కంపెనీస్ ఎన్ని కంపెనీస్ ఎట్లా వస్తాయి? ప్రభుత్వంలో ఉంటున్నటువంటి ఖాళీలను జాబ్ క్యాలెండర్ లెక్క మనం విడుదల చేసి ఎప్పటికప్పుడు కొలువులు ఇస్తామంటే కంపెనీ వాళ్ళకి ఏం సంబంధం? ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటే కదా క్యాలెండర్ ఇచ్చేది అని వాళ్ళు అంటున్నారు. అరే ఖచ్చితంగా ఖాళీలు అవుతున్నప్పుడల్లా ఇచ్చేటటువంటిది ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఇస్తున్నాం అనుకోండి, దాని జాబ్ క్యాలెండర్ పిలిస్తే తప్పేముంది? అయినా ప్రైవేట్ కంపెనీస్కి ఏం సంబంధం? మనం మాట్లాడుతుంది ప్రభుత్వ కొలువు. అవును, ప్రభుత్వ కొలువుల్లోనే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసేది జాబ్ క్యాలెండర్. ఈ నెల రిలీజ్ నేను వెనకట్టుకోకూడదు ఒక వీడియో రిఫరెన్స్ నేను తీసుకోదలుచుకోలే, పేరు చెప్పదలుచుకోలే. ఒక మేధావికి ఇట్లనే వచ్చి నిరసన కోసం అని చెప్పి వచ్చిండ్రు. పాపం ఈ చూడండి ఎట్లయిపోతుంది అంటే నిజాయితీగా చదువుకునేటటువంటి పిల్లల మధ్యలోకి కొన్ని అభూత శక్తుల లెక్క వచ్చి ఖరాబ్ చేయాలనేటటువంటి మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే నేను సిఐ ఇంజనీర్కి వచ్చిన దీంట్లోకి అన్నట్టుంది. సిఐని ఎట్లా ఇస్తా అంటే నేను సిఐ ఇంజనీర్కినే వచ్చినా అని చెప్పి మాట్లాడితే అసలు ఇవన్నీ ఏ నోటిఫికేషన్ ఏందనే ప్రశ్నలు అవన్నీ తెలుస్తూనే ఇక్కడికి రావాలని అని చెప్పి అని ఉల్టా జవాబులు చెప్పేటటువంటి పరిస్థితి
అంటే ఏంది అసలు మీ ఉద్దేశం ఏంటిది? మీరు దేనికోసం వచ్చారు, దేని గురించి నిరసన చేస్తుర్రు? ట్రూ. ఇది నేను కొంతమందిని ఆపాదించి మాడుతున్నాను, అందరు కాదు. అందరూ లేరు. దీనివల్ల మీతో అందరి మీద ఏమవుతుంది, ఆ బ్యాడ్ ఇమేజ్ పోతుంది. సో ఇట్లా కొంతమందిని పట్టుకొని వచ్చి ప్రతిపక్షాలు పాపం ఎంత ప్రయత్నం చేయాలనో అంత ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వం వీళ్ళకి ఒకటే అండి, రాజకీయ కోణం నేను చెప్తా ఇక్కడ, ఏదో ఒక పెంట లేపాలి, దీన్ని పోస్ట్ పోన్ అన్నా లేకపోతే అడిషన్ అనేటటువంటి ప్రభుత్వంతో ఏదైనా మార్పులు చేర్పులు చేపియాలి, ఎవరితోటో మళ్ళీ హైకోర్టులో పోయి ఒక పిటిషన్ వేపియాలి, అది ఆపియాలి, మళ్ళీ ఒక 3-4 సంవత్సరాలు. ఇది ప్యూర్లీ రాజకీయమే తప్ప 100% సీఎం గారు రివ్యూలో అన్నటువంటి మాటనే ఇది. మనం కాదంటే పిల్లలకేముందబ్బా, వాళ్ళు 1:100 అయితే 1:100 ఓకే పో అని చెప్పేసి అనేయచ్చు. అనేక సెకండ్ హీరోలకు అయిపోతాడు. ఇమీడియట్గా హైకోర్టులోనూ ఇంకొక అన్న పడ్డది అనుకోండి, ఎవరు బాధ్యత తీసుకుంటాడు? 3-4 ఏళ్ళు ఆగిపోయింది అనుకోండి, ఎవడు బాధ్యత తీసుకుంటాడు? అప్పుడు నిజంగా అన్యాయం చేసినాడు ఎవడవుతాడు? ఇట్లాంటి ముచ్చటే లేదు, ఎంటర్టైన్ చేసేటటువంటి సమస్యనే లేదు. పిల్లలకి కొలువులు ఇస్తామని అన్నం ఇవ్వాల్సిందే. సపోజ్ ఒకవేళ పిల్లలు మాకు టైం కావాలంటారు కదా, నెక్స్ట్ దాంట్లో రాసుకోమని. చాలా సంవత్సరాల నుంచి చదువుకుంటా సమయం అంతా వృధా చేసి కుటుంబాలకు దూరం ఉండి వీటినే నమ్ముకొని ఉన్నటువంటి పిల్లలు కూడా అంతేమంది ఉన్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాము, వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుంటు. నీకు మెరిట్ ఉంటే ఈసారి కూడా కొట్టేసేస్తావు, లేదన్నా మళ్ళీ కూడా కొలువులు వస్తాయి. ఇదేమో దశాబ్ది కాలంలో ఒకటేసారి వచ్చేటటువంటి ఉత్సవం లెక్క కాదు కదా, నిరంతరం వచ్చేటటువంటి కొలువుల జాతర కాబట్టి, జాబ్ క్యాలెండర్ కూడా రాబోతుంది కాబట్టి మళ్ళీ ప్రయత్నాలు చేసుకోండి అంతే తప్ప ఇది చేయకపోతే మీ సంగతి ఎంతో చూస్తామని బెదిరింపుల దాకా పోయి ప్రజలని లేకపోతే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యాచరణ స్వార్థం గురించి మాత్రం చేయకూడదు. కొలువులు కావాలని చెప్పి ప్రభుత్వాన్ని కొట్లాడరు, అది వేరే సంగతి. రైట్. ఇస్తలేదంటే కూడా ఇచ్చినాక దాంట్లో కొర్రీలు పెట్టాలనేటటువంటి ప్రయత్నాలు ప్రతిపక్షాల చేతిలో పావులు గిట్ట అయితే జీవితాలు మనయే నాశనం అవుతాయి. వెనకటికి అగ్గిపెట్ట దొరకకపోతే ఏమైందో మనందరం చూసినాం. సో అది అది కరెక్ట్ కాదంటున్నారు. పిల్లలు ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ పెట్టారో మీరు. అరే ఈరోజు కూడా చేస్తున్న వాళ్ళే కదా, బయటికి వచ్చి మీడియా ముఖంగా మనకు గట్టిగానే కొట్లాడుతుండు, ఏం వదిలిపెడతట్లేడంటే ఎవరిని రెచ్చగొడుతున్నావు నువ్వు, లోపల నిరాహార దీక్ష చేస్తుండు అని అంటే బయటకు వచ్చి చేయొద్దు తమ్ముడు, మీకు అందరం మేమున్నాం, ఎందుకు మనం మాట్లాడదాం, ఇట్లాంటి పనులు మనం చేయొద్దని చెప్తావా? నువ్వు నాయకుడు లెక్క ఉండి బయటకు గట్టిగానే చేస్తట్టుండు, ఏమి వినేటట్టు లేడంటే అంటే చేయరని నువ్వు వాడనే కూర్చో ఎడికి పోద్దనే. ఎవరికి నష్టం? చేసేటోడు నష్టం తెలుసుకుంటు కాబట్టి బయటకు వచ్చిండు. నాకు ఎప్పటికీ ఒకటి అర్థం కాదు సార్, అంటే నేను డిగ్రీ చదివేటప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నాకు అర్థమైంది ఏంటంటే, అర్థం కాని విషయం ఏంటంటే, యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి రాజకీయ నాయకులు కానీ, పార్టీలు కానీ, వ్యక్తులు కానీ వాళ్ళు కూడా ఎందుకు అబ్బా నేను చదువుకోవడానికి వచ్చానబ్బా, నాకు ఎందుకు ఈ రాజకీయాలు, ఎవడికి తిండి పెట్టడు ఇక్కడ, నా కష్టమే నాకు తప్ప ఇంకేది మిగలదు అని స్టూడెంట్స్ అనుకోవట్లేదు, నిరుద్యోగులు అనుకోవట్లేదు. మరి వీళ్ళు ఏం ఎరేస్తున్నారో తెలియదు, వాళ్ళు ఎందుకు ఇటువైపు వస్తున్నారో తెలియదు. ఈ విషయంలో మీకేమనిపిస్తుంది యాక్చువల్లీ? ఎందుకంటే మీరు దాటి వచ్చారు కాబట్టి నేను అడుగుతున్నాను. మేడం అంటే ఒకటి చెప్తానండి, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లలో జనరల్గా ఏముంటుందంటే నా ఒక్కడి హితమే ఉండదు, అందరి హితం కావాలనేటటువంటి ఒక సోషల్ ఫీలింగ్ తోటి బయటకు వస్తాడు. దాన్ని తప్పు పట్టేదేం కాదు. ఎందుకంటే నా ఒక్కడికి ఏముంది, నాకు ఒక్కటి టాలెంట్ ఉంది, నేను రూమ్లో కూర్చొని చదువుకుంటా అనేటటువంటి ఉద్దేశం కాదు. నాయకత్వ లక్షణాలు ఉంటున్నట్టు చాలా మంది పిల్లలకు కూడా సమాజంలో ప్రభుత్వం తప్పు చేసినప్పుడు మనందరం కొట్లాడదాం, పాజిటివ్ థింగ్. ఐ విల్ టేక్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్, ఎందుకంటే నేను కూడా అదే లైన్లకి వచ్చినాం కాబట్టి. సో ఇతరులకు మంచి కానీ మంచి జరుగుతుంది అనేటటువంటిది తెలిసినప్పుడు మనం ఇప్పుడు కొట్లాడేటటువంటిది మళ్ళీ నష్టం చేసే ప్రాబిలిటీ ఉందనుకోండి, ఆ పని నేను చెయ్య. కానీ కొంతమందితో చేపిస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నావు అని అంటే అక్కడ సంథింగ్ ఈస్ హిడెన్. ఆ హిడెన్ ఎజెండా ఏంటిది అనేటటువంటిది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టుగా అనిపిస్తుందేమో, కానీ ప్రపంచం చూస్తూనే ఉంటుంది. సో వీ విల్ గెట్ ఎక్స్పోజ్డ్. ఫైనల్గా ఎవరైతే ఈ డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారో, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఉన్న టైంని సద్వినియోగం చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి పోస్ట్పోన్మెంట్, దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్. ఇస్ ఇట్ రైట్ సార్? పోస్ట్పోన్ అవ్వదు, ఉన్నదాన్ని కరెక్ట్గా మీరు యూటిలైజ్ చేసుకుని. ఆల్రెడీ హాల్ టికెట్స్ కూడా మాక్సిమం అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు. ఎస్ సార్, యాజ్ పర్ షెడ్యూల్ డిఎస్సి అనేది జరగబోతున్నది, దీంట్లో ఎట్లాంటి మార్పు లేదు.